2018-19లో తెలంగాణలో అమృత ప్రణయ్కి సంబంధించినటువంటి కేసు సంచలనంగా మారింది. సో వాళ్ళకి సంబంధించి ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం. సో దాంతోపాటు ఇప్పుడు కోర్టు అయితే శిక్షలు విధించింది. ఒకరికి ఉరిశిక్ష, మిగతా వాళ్ళకి యావజ్జీవ కారాగార శిక్ష. సో మాట్లాడడం ఇదే అంశం మీద మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ హనుమంతరావు గారు ఉన్నారు. హనుమంతరావు గారు, న్యాయం అందరికీ జరగాలంటూ మీరు ఇప్పటిదాకా ప్రెస్ మీట్లో మాట్లాడారు. సో ఎట్లా చూస్తారు ప్రణయ్కి సంబంధించి అమృత కేసును ఎట్లా చూస్తారు? చూడండి, ఈనాడు కూడా దేశ స్వాతంత్రం వచ్చి 76 ఏళ్ళు అయింది. ఇంకా కుల వ్యవస్థ ఉంటే ఎట్లా అయింది? సమాజంలో అన్ని మార్పులు వస్తున్నాయి. కేవలం ఒక హరిజన్ను పెళ్లి చేసుకుందని చంపడం అనేది ఇంతకంటే అవమానం, ఇంతకంటే చిల్లర పని ఏది లేదు. అదేవిధంగా హాజీపూర్లో కూడా శ్రీనివాసరెడ్డి అనేవాడు ముగ్గురు అమ్మాయిలను ఏజ్ ఉన్నటువంటి 12 ఏళ్ల పిల్లలను, అందులో బీసీ కుర్మా యాదవ్లో పిల్లలను స్కూటర్ మీద ఎక్కించుకొని పోవడం, గాజుల రామారావు స్కూల్కు పోతుంటే నేను లిఫ్ట్ ఇస్తాను తీసుకుపోయి అంతే. దానికి మహేష్ భాగవత్ చాలా చక్కగా రాత్రిపగలు కష్టపడి శిక్ష విధించాడు. ఎప్పుడైంది? నల్గొండ కోర్టులో 5th ఫిబ్రవరి 2020లో అయింది. ఇవాళకి 5 ఏళ్ళు. దానికి ఏంటంటే హైకోర్టు అప్రూవల్ ఇవ్వాలి. దీనికి నేను రమణ గారికి లెటర్ రాసిన, చీఫ్ జస్టిస్కి. అదేవిధంగా చీఫ్ మన హైదరాబాద్ ఉన్నటువంటి హైకోర్టు కూడా లెటర్ రాసిన. ఇంతవరకు నథింగ్ లేదు. మీరు క్రైమ్ తగ్గాలంటే శిక్ష కూడా పడుతుంటే భయపడుతుంది. ప్రణయ్ అమృత కేసు కూడా 6 ఏళ్ళు పట్టినట్టున్నది శిక్ష ఎన్నికే. ఈ కేసుకు ప్రణయ్ అమృత కేసు కూడా 6 ఏళ్ళు పట్టినట్టున్నది. 2018లో జరిగితే 25లో వాళ్ళకు ఉరిశిక్ష పడ్డది. సో రాహుల్ గాంధీదే 13 ఏళ్ళ తర్వాత బోఫర్స్ కేసులో నిర్ణయం జరిగింది ఆయన చనిపోయినాక. ఈ జ్యుడిషియరీ ఎంత డిలే చేస్తుందో నాకు అర్థం లేదు. నేను ఒక సినిమా చూసిన, తారీఖ్ పే తారీఖ్ ప్రతిసారి తారీఖులు ఇస్తూనే ఉంటారు. నేను కూడా ఇప్పుడు 2019 నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ కేసులో రోజు కోర్టుకు పోతున్నాం. ప్రతి నెల 2 నెలలకు 3 నెలలకు పోతున్నాం. కనుక నేను అనేది ఫాస్ట్ ట్రాక్గా నిర్ణయం చేయాలి. నేనంటే తిరుగుతా, నాకు లీడర్గా ఉన్నది. కానీ పేదవాడు భూముల పంచాయతీలో, ఆ పంచాయతీలో ఎన్ని ఏళ్ళు తిరుగుతాడు? వాడు భూములు అమ్ముకుంటున్నాడు, ఇండ్లు అమ్ముకుంటున్నాడు. కనుక న్యాయ వ్యవస్థ ఇమీడియట్గా నిర్ణయాలు తీసుకుంటే క్రైమ్ తగ్గుతుంది అనేది నా ఉద్దేశం. ఎట్లా చూస్తారు? రేపు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అంటున్నారు. కానీ కేటు రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ నాయకులు ఎవరు కూడా కేసీఆర్కు సరిపోరని కేటీఆర్ అంటున్నారు. నిజంగా సరిపోరా? చూడండి, సరిపోతాడా లేదా అనేది రేపు తెలుస్తుంది. రేపు ఆయన ఏం మాట్లాడతాడు? ఇన్ని రోజుల తర్వాత వచ్చిండు. నేను రాను అన్నాడు, వస్తుండు. లోపల ఏమవుతుందో నేను ఎట్లా చెప్తాను? దానికి కాంగ్రెస్ ఈ ఏడాదిన్నర సంక్షేమ పథకాలన్నీ కూడా ఎండగడతా అసెంబ్లీలో అనేది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అంటున్నాడు. సిద్ధంగా ఉన్నారా మీరు? ఎండగడతాడా లేకుంటే వీళ్ళు ఎండగొడతారో రేపు తెలుస్తుంది. నేను దాని గురించి, ఎందుకంటే ఐఎమ్ నాట్ ఏ ఎమ్మెల్యే, ఐఎమ్ నాట్ ఏ కౌన్సిల్ మెంబరు. కనుక లోపల సరి అయిన జవాబు ఇప్పటివరకు చేసిన డెవలప్మెంట్ ఏంది, వాళ్ళు చేసింది ఏంది, పాత బకాయిలు ఏంటి? కేటీఆర్ అంటుండే ఇన్ని రోజులు నేనే వద్దని చెప్పినా ఇక్కడ కాంగ్రెస్ మాట్లాడే పిచ్చి మాటలు విన్నీకే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి రావాల్సిన అవసరం లేదు. ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకుగా, కేసీఆర్ కొడుకుగా నేనే చెప్తున్నా, ఆయన రాకుంటేనే బాగుండని చెప్పేసి అంటున్నాడు కేటీఆర్. చూడండి, కేసీఆర్ ఏమన్నా వాళ్ళ కుటుంబ సమస్య. ఆ పార్టీ కూడా మార్చిండు పేరు. టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ అయింది. ఇక వాళ్ళు ఏం జవాబు చెప్తారు? వాళ్ళ దగ్గర ఏమేమి వెపన్స్ ఉన్నాయి, ఆ వెపన్స్కు కౌంటర్గా ధీటుగా కాంగ్రెస్ వాళ్ళు కూడా జవాబు ఇస్తారనేది నా ఉద్దేశం. మీ ముచ్చట ఒకటి కాంట్రవర్సీ అవుతున్నది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హనుమంతరావు మీద వేటు పడుతుంది, నటరాజ్ మీనాక్షి యాక్షన్ తీసుకుంటుంది అని చెప్పేసి ఆ ముచ్చట ఒకటి మీడియా సృష్టించింది. నా మీద ఎవడు వేటు వేయడు. నేను అందరినీ కలిపి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలంటే పార్లమెంట్లో బిల్లు పెడితే దాన్ని పాస్ చేయించాలి అనేది నా ఉద్దేశం. గతంలో ఐఐఎంలో రిజర్వేషన్ కావాలన్నప్పుడు అన్ని పార్టీలు సపోర్ట్ చేసినాయి కాబట్టి బిల్ పాస్ అయింది. దీన్ని కూడా నా ప్రయత్నం చేస్తా. ఎవరేమనుకున్నా నేను తప్పనిసరిగా పార్టీ పరంగా రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి కావాలనేదే నా ఉద్దేశం. వచ్చినాయా మీకు ఏమైనా ఫోన్లు నటరాజ్ మీనాక్షి నుంచో, లేకపోతే ఇక్కడ టీపీస్ పెద్దలు? ఏం లేదా అమ్మ, మీడియా ఏది రాస్తే దానికి జవాబు నాకు ఎవడు అడుగడు, చెప్పడు. నా లాయల్టీ అందరికీ తెలుసు. హనుమంతన్ అంటే కాంగ్రెస్ అంటే నీ హనుమంతన్. థ్యాంక్ యూ సో మచ్. ఇది అమృత ప్రణయ్ కేసుకు సంబంధించి ఇన్ని రోజుల పాటు డిలే అయ్యింది. కోర్టులు ఎందుకు ఇంత రకమైనటువంటి జాప్యం చేస్తూ ఉన్నాయి?
తొందరగా న్యాయం జరగాలి. సో హాజీపూర్కి సంబంధించి సీరియల్ కిల్లర్గా చెప్పినటువంటి ఎవరైతే శ్రీనివాసుడో గతంలో ఆయన విషయంలో కూడా మరి ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు, ఎందుకు కోర్టులో శిక్ష వేయట్లేదు, నేను ఖచ్చితంగా లేఖ రాస్తున్నట్టు కూడా వి హనుమంతరావు చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు పార్టీలో నా మీద వస్తున్నటువంటి కాంట్రవర్సీ అంతా కూడా మీడియా కొంత వస్తున్నటువంటి ఆ న్యూసెస్ వల్లనే ఇంత రకమైనటువంటి క్రియేట్ అయింది బట్ ఇక్కడ కూడా నాకు పార్టీ నుంచి ఎవరు ఫోన్ చేయలేదు, ఎవరు కూడా నా మీద యాక్షన్ తీసుకుంటారని చెప్పలేదు. కాంగ్రెస్ అంటే హనుమంతరావు, హనుమంతరావు అంటే కాంగ్రెస్ అంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో తొలి వెలుగు, గాంధీ భవన్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.